ఉండాలా నువ్వేనా ఉండాలా? ముందు కొడితే మాకు మేమే మహారాజులు. Audio Jungle. నేనే ఉండాలా నువ్వేనా ఉండాలా? ఏమివి కొత్త అలవాట్లు? బయట ఏంద్ర కూర్చానా నిమ్మి? ఇంకా నాకని నువ్వు ఏంటుకొట్టిస్తానా? నువ్వు నువ్వు మొగలు రెచ్చగొట్టి పంపిస్తానావా? నువ్వు మొగలు రెచ్చగొట్టి పంపిస్తానావా? నువ్వు ఇక్కడ నుంచి ఎందుకు నువ్వు అరచొద్దు. ఏ అబ్బా బయట ఇటు గొల్లి సీరియస్ శివ నువ్వు నేను నాకి నువ్వు ఎంతనే కదా కోరు కోరు శివ చాలా ఆకలిపిస్తున్నావా? నావి కొట్టు కొట్టిస్తున్నావా నువ్వు ఆయనతో? ఎప్పుడు ఏట్లయిలా ఏమైనా నా మొత్తం అంతా అన్నాడు. ఫోన్ చేద్దాం నెంబర్ ఎవరండి? నాకు మంచి వ్యక్తి పట్టించి ఆయన ఎప్పుడు ఏడు అంత మందితో కొట్టిస్తావు నువ్వు. ఉడిందా ఇప్పుడు? దిగిందా? దిగలేదా? దిగలేదా నీకు? దిగలేదు ఇంకా ఇక్కడ చిల్లర ఇలా అందరు చిల్లర చేసుకోండి. దెబ్బలు ఏంద్రా ఇది? ఏంది ఇది? వామ్మో కొంప అనుకుంటున్నావు ఏందనుకుంటున్నారు నువ్వు? కొంప అనుకుంటున్నావు ఏందనుకుంటున్నారు నువ్వు? నాకేంది నన్ను ఏటు పట్టించి నువ్వు చదువుతావా? నువ్వు నన్ను 10 మంది నన్ను దొండపోదు మాదిరే కొట్టిస్తానవా? చూడనా ఏం చేస్తారు ఇద్దరు? ఏం చేస్తారు ఇద్దరు? నేను చూడనా ఏందిరా నువ్వు ఆడ విషయం కూర్చో, నేను తగ్గిస్తా కదా. తగ్గిస్తా కైపో వానికి ఎక్కింది నేను తగ్గిస్తాను. ఒక్క నిమిషం ఆడు కూర్చో నేను తగ్గిస్తా కదా. ఏంటి ఇవి? అవే ఒక్కలు ఒక్కలు ఏం నువ్వు నిమ్మి నేనేసి తప్పు ఏంది ఇదంతా?
ఏంది అరిసేద్దు మీ ఎట్లా బయట అరిసాడు తెలుసా వాడు నువ్వు కూర్చొని అందరూ ఇద్దరు విడదీస్తున్నా అంటాడు నేను మాట్లాడినా నువ్వు ఆంటీలతో ఉంటే ఎవడరా ఎవరినిస్తాడు నీ ఇంట్లో నువ్వు ఆంటీలతో ఉంటే ఎవడరా ఎవరినిస్తాడు నీ ఇంట్లో నేనే ఉండాలి నీ ఆడియోలు అవి నీ ఆడియోలు నువ్వు కూర్చొని వాడు మత్తులో మాట్లాడతాడు చూడు మత్తు కాదు మత్తు దిగించేదానికి వాడు తప్పేం లేదు మత్తు ఉంటుంది అది ఉండు ఒక నిమిషం మత్తులో ఉన్నావు కదా నువ్వు ఇట్లా పిండి ఇప్పుడు నువ్వు ఇట్లా పిండి ఇప్పుడు తీస్తావు నేను మొత్తం అంతా బయటికి ఎంత చిల్లర బిహేవ్ చేస్తారని ఏంద్ర పెద్దరు పీకేది నువ్వు వాడికి సపోర్ట్ చేసుకొని రావడం వల్లే నువ్వు సపోర్ట్ చేయడం వల్లే వాడి ఇట్లా నిజంగా తొక్క ఏం చేయాలని నేనే ఉండాలి ఆడేనే ఉండాలంటే ఏం వాడికి మత్తులో వాడికి ఏం చేస్తాడు మత్తు దిగని వాంతో చెప్పిస్తా కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో నేను చెప్పిస్తా నువ్వు కూర్చో నువ్వు అస్సలు మాట్లాడుతూ వాడు మత్తులో ఉన్నాడు వాడికి తెలీదు ముందు కొడితే మాకు మేమే మహారాజులు వాళ్ళని తన్నే మహానుభావులం ఎవరు చూడు 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 ఏమిదే ఎట్లా మొగమోడా ఏడివి స్మెల్ నిమ్మి తీ నిమ్మి మధ్యలో మాట్లాడద్దు ఉండు ఏడివి ఏంటది కూర్చో ఒక నిమిషము ఏడాడినావు 50 సబడి వీరు చెప్తా ఏ వైన్ షాప్ అయినావు ఏడాడినావు చెప్పు కాదు ఏది కట్టేది లేదా దాన్ని కట్టు చెప్తా వాడికి కట్టేది కాదు నేను తగ్గిస్తా కదా కైపు ఎవరు తాగమని నువ్వు రోజు నువ్వు తాగలోంచి బయటికి రాద్దు నేనేదో ప్రయత్నిస్తా ఊరికి ఎట్లా నేను నుండు శివ బయటికి రా శివ బయట దిగిందే అంటే దిగలేదు నువ్వు కైపులో అట్లా కొడతావు ఏ తగిలిన కైపులో ఉన్నట్టు నీకు నొప్పిలో ఉన్నట్లుండు దిగిందా ఇడికి కరెంట్ షాక్ అని ఇద్దాము నీకు పెట్టలే కైపులో ఉన్నాడు వేరే వానికి పెడతాంది నువ్వు మత్తులో ఉన్నావు నువ్వు తీరా ఫస్ట్ వచ్చినట్టు చేస్తాడా వీడు కుక్కరు ఏ నిమ్మి వాడు పెట్టు నిమ్మి మొత్తం ఎట్లా అరుస్తాడు వాడు ఎందుకు తాగల్లా ఎందుకు కరెంట్ షాక్ కొట్టించుకోవాలా అవసరమా తాగల్లా ఎందుకు కరెంట్ షాక్ కొట్టించుకోవాలా అవసరమా మామూలు మాట్లాడుకుంటే అయిపోయి కదా ఇవన్నీ పెట్టుకుని నీ దగ్గరే మంటలేస్తుంది ఇప్పుడు అది ఎందుకంటే కరెంట్ పెడితే దీనికి కాలుతాయి చెప్పింది ఏంది రోజు కరెంట్ ఓర్చుకో ఏం కాదు సీరియస్ అంటే చంపేస్తాను చంపలేదులే ఇవి వండుకుంటా అంతే చెప్పిందనా ఊరంతా నువ్వు కాలు పెడతా నువ్వు తాగలేదు అవును తాగుదాం కాదు మెడలేస్తే రాదడికి నోట్లో పెట్టు మనిషాలను చచ్చిపోవాలని నోట్లో పెట్టాను నువ్వు కరెంటు వద్దునా శివాన్ని బతికించాలని నా ఆశ అంతా ఏ కొట్టమ్మడా నువ్వు చెప్పింది ఏం చేస్తాడేముంది నువ్వే ఏ కరెంట్ పెట్టిన దిగల మత్తు ఫస్ట్ ఉంది కదా కరెంట్ పెట్టిన దిగల మత్తు ఫస్ట్ ఉంది కదా అద్ద కూర్చోని నిమిషము చూడు ఏంది మీద అసలు తాగి చేయరా అల్లరి చేయమనేది నువ్వే అంటే కాదు నేను గుడికి వేసి వస్తాను ఇప్పుడే నువ్వు ప్రతి వస్తే వాడా నువ్వెవరు నువ్వు నాకు లేదు అలవాటు నీకు తాగలే ఏ కుట్టమ్మ తాగని ఇంటికాడ వచ్చి ఎందుకు కలిసినావు
కైనీలు వేసుకోవడం అలవాటు ఉందా? ఉంచుతానే ఉన్నా ఇందాక నుండి చిల్లర అవును ఎర్రదాన్ని మనసు మాట్లాడమను రెస్పెక్ట్ అని నీకు ఛాన్స్ చెప్పినా ఏమే రెస్పెక్ట్ అని నీకు ఛాన్స్ చెప్పినా ఏమే నువ్వు మాట ముందు ఇట్లా పిల్లలకేసి కొట్టినా అనుకో తలకాయ నేను ఏం చెప్పినా అని చెప్పు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకు దమ్మలకి ఇట్టే గుద్దినానా జారిపోతా గుర్తొస్తుంది నిన్ని చంపి నీ అమ్మ దగ్గర పంపిస్తా చెప్పి ఎందుకు చెప్తాను నా గురించి కంప్లైంట్ చెప్పినంత వాళ్ళని నమ్ముతుందా అనవసరం నాకు వీడు ఉండొద్దు నిమి నాకు రోజుకి ఏదో రావిడి అయిపోయింది ఇంత ముందే నీకు మంచిగా మాట్లాడదాము పాపం అన్నట్టు మాట్లాడా నీకు వెంటనే చెప్తి నీకు దండరా వాడు ఏంది అందరు రండి 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 మా ఇద్దరిని విడదీస్తాండి కొట్లాడుతున్నారు ఇది అదని చెప్తాను ఇంకా పైన అసలు నీకు ఎందుకు ఇట్లా ఆలోచనలు వస్తున్నాయి? మర్యాద తీయాలని ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? నువ్వేను వాడుతున్నావు ఈ క్వశ్చన్ లో ఏమని నా మైండ్కి ఎక్కించినది ఏం తెల్లా నువ్వు రగడ పెట్టి ఇంతవరకు తీసుకొని వస్తాను అక్క అక్క ఇప్పుడు మర్చన్ మాట్లాడుతున్నాడు చాలా రగడ పెట్టి ఎంత దూరం వాడికి సపోర్ట్ చేసి నాకు నన్ను ఊకే అనరాని మాటలు మీ ఇద్దరు అని ఇప్పుడు ఏం మిగిలింది? పరువు అంతా పోయింది, మొత్తం పరువు పోయింది. ఆడు ఉమ్మేది చూడు నిమ్మి అసలు ఇది ఏంది మీరు వచ్చి అసలు ఎప్పుడైనా ఇంట్లో ఇలా ఉందా? క్లీన్ మ్యాటర్ కాదు మీ పరువు కాదు కానీ నీకు చెప్పింది ఇప్పటికైనా నువ్వు సాగు నువ్వు చెప్పింది ఏమిటంటే చేస్తావు అట్లా చేస్తావు అట్లా పరువు ఎలా చేస్తావు అయితే చేస్తావు అట్లా ఎక్కిస్తే ఏదేం చేస్తావు? రేపు చంపరా అంటే చంపుతావు మళ్ళీ ఇది మాత్రం ఎట్లా చేస్తావు? దేవత అంటమ్మా ఇప్పుడు కొత్తగా మళ్ళా వాడు ఇప్పుడు కూడా మత్తులోనే మాట్లాడతాడు కరెంట్ పెడితేనే మత్తు దిగేది. ఇప్పుడు కూడా మత్తులోనే మాట్లాడతాడు కరెంట్ పెడితేనే మత్తు దిగేది. ఏం మాట్లాడమ్మా ఏం అమ్మాయి కూడా మత్తులో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడతావు? తాగినోడే తాగలేదని చెప్తాడు. ఊపు వచ్చింది నువ్వు కరెంటు స్విచ్ పెట్టాలి అవసరం లేదు కూర్చో ఇది పట్టుకో మామూలు అయిపోతాడు కరెంటు కరెంటు పెడితే మామూలు ఒక నిమిషమే కరెంటు మెయిన్ నేను కూడా పోతా నువ్వు ఆంటీలు తీసుకొస్తే కూడా రానిస్తే నీకు మంచి అక్క కరెంట్ పెట్టి చంపేటట్లు చేస్తాను. నేను చేశానా నీకు కరెంట్ పెట్టమని? తాగి రాలే ఏదో ఊరికి యాక్టింగ్ వచ్చినాడు. కాలు కింద ఓకే కదా నేను చెప్పేదానికి ఓకే కదా. నేను బట్టలు ఇప్పి బయట అదే జనాలను తిప్పిస్తా. అంటే నీ పరువు అరిసిన దానికి నీ బట్టలు తిప్పిస్తా. నాకు ఇట్లా రిపీట్ అవ్వకూడదు. ఒకవేళ అయ్యేటట్టుంటే ఇప్పుడే నువ్వు ఆడు ఏం చేసుకుని నాకు తెలియదు వాడిని బయట ఉండాలి. ఇదేం అసెంబ్లీ కాదు నువ్వు రూల్ బెల్స్ ఎట్లా మాట్లాడండి ఇట్లా కాదండి నువ్వు మధ్య ఇద్దరు మాట్లాడు ఆడడానికి మేమే ఇద్దరమే తప్పు మాట్లాడుతున్నావు తక్కువ మాట్లాడుతున్నావు నువ్వు శివగారు చెప్పు జరిగి వెళ్ళిన రోజుందా ఈ ఫేస్ పోతుందా వాళ్ళు ఇంకట్లా మరి అదేం ఏం మాట్లాడతావు తిండి పెట్టేది ఎందుకులే అని చెప్పి అక్కడ మంచిగా ఉన్న వాళ్ళు కూడా చెడ చేసేదానికి ఉంటాడు. మొత్తం
అంటే కాదు చూడు నిమ్మి అసలు ఇప్పుడు నీ అంత సైక్ కావాలి పళ్ళు కొరుకుతే కరెంట్ ఎక్కుతుంది బాడీలోకి నిన్ను కొడతాను చూడు సాగుతో ఇప్పుడు మన ముగ్గురు ఉన్న ఇల్లా ఇక్కడ అమ్మ నాన్న అంత సొంత ఊర్లో ఏంది మీది రోజు ఏం అదే నిమ్మి ఆప్షన్ బిహేవ్ చేయదు చేసి అప్ప నువ్వు వాయిస్ చేయొద్దు మమ్మల్ని రగడ పెట్టేది అర్థమైందా మీ వల్ల తెప్పిస్తే కొడతా అలా కాదు వీడిని ఎవరు గెలుక్కున్నారు నువ్వే గెలుక్కున్నావు ఏమని గెలుక్కున్నాను దొరికిన రోజు మాట్లాడు వాడు వాయిస్ నిన్న రాత్రి కూడా వాడు మాట్లాడలేదా వాయిస్ జిమిక్కులు చేస్తాడు నిన్న రాత్రి మాట్లాడలేదా కళ్ళు చూసినవి కూడా అబద్ధమేనే చూపిస్తాడు ప్రొఫెసర్ అమావాస్య తెలిసిపోయినా కూడా రేపొద్దున ఆ అమ్మాయితో దొరికిపోయినా కూడా కళ్ళతో చూసిన కూడా నమ్మొద్దని పేపేస్తాడు కళ్ళతో చూసిన కూడా నమ్మొద్దని పేపేస్తాడు వాడికి ఏదో తెలియదని కొనుక్కుంటా నేనేం చెప్తాను గుట్కాలంట చాక్లెట్లు అనుకున్నాడు అవన్నీ ఏం చేసుకున్నారా క్లీన్ చేయి వాడు క్లీన్ చేస్తాడు ఇంట్లో వాడు క్లీన్ ఎటు చేస్తాడు లేదు వానికి కూడా తెలుసు లేదంటే కరెంట్ పెడతానే కూడా తెలుసు పసిపిల్లతో పసిపిల్లతో ఏదైనా మాట్లాడితే మీరు మాట్లాడు చేస్తావా మళ్ళీ చేసి వాళ్ళంతా ఇల్లు ఉమ్మి నాకెందుకో బీపీ వస్తుంది నువ్వు లోపో అది అట్లా కదా క్లీన్ చేయించాను నువ్వు లోపో గడివేసుకో వాటిలేసుకో ఏమన్నా వేసుకో ఏమన్నా క్లీనింగ్ ఉరకద్దు నాకు అదే నచ్చదు కరా నాకు నచ్చదు రోడ్లో ఉరికి తెచ్చుకుంటా కొట్టుకుంటా పోతా రా చేతురా రా పక్కన పెట్టారా రా చెయ్యి రాయి కర్రా నీకేమని కర్రా అన్నా కరా నేను మంచిగా మాట్లాడతారా నేనేమను నీళ్ళు ఉన్నాయి పడతాము నాకు కూడా తెలిసి నా అంత దుర్మార్గం కాదు ఒకటి నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది సరేలే నువ్వు చెప్పే దాంట్లో నిజం అది ఇచ్చిపెట్టు ఓ నిజము ఇంట్లో ఇట్లా గుట్కా ప్యాకెట్లు ఇవన్నీ తేడం ఎంత వేరే వాళ్ళు అయితే కింద పండేసి తొక్కుతారు లేదు చంపేస్తారు కదా మళ్ళీ నేనేమో చేతగానే ఉన్నా చంపకుండా ఉండేకి నేను ఏమైనా చేతగానే ఉన్నా అంటే వేరే వాళ్ళు అయితే చంపుతారు నేను చంపానంటే ఏమి అంటే నువ్వు అన్నా కదా అర్థం చేసుకుంటావు కదా వద్దులే చేయను అబ్బా పడే